హరే కృష్ణ. నిన్న రాత్రి Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. రైల్లో ఉండి మనం మాట్లాడుకుంటే పద్ధతి. Raise up. Raise up. పిక్కలు, తొడలు, పొత్తి కడుపు, కడుపు కండరాలు, ఛాతి, భుజాలు, చేతి కండరాలు, చేతులు, అరచేతులు, చేతి వేళ్ళు మొత్తం సాగుతున్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వెదురు బొంగులాగా నిఠారుగా నుంచున్నాం, గమనించండి. చేతులు చెవులకి సింక్ అయిపోవాలి. బ్రీతింగ్ నార్మల్. ఇక్కడ కాలి మునివేళ్ల మీద ట్విస్ట్ అవ్వండి. మునివేళ్ళు టచ్ అవ్వాలి కింద. బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. డయాబెటీస్ చెక్ పెట్టేస్తున్నాం. నో మోర్ డయాబెటీస్ గ్యారెంటీడ్. Interlace the fingers, palms facing the sky. Stretch up. Stretch. Stretch. Bend to the right, exhaling. Inhaling, come up. To the left, exhaling. Inhaling up. To the right. Come up, inhaling. ఎవరి శ్వాస వినిపించట్లేదు నాకు. Come up, inhaling. Release the hands. Slowly come back, exhaling. Get ready for Kadi Chakrasana. Legs 1 feet apart. Hands rotate చేయండి. ముందుకు తీసుకోండి. Turn to the right, exhaling. Right hand back of your body. Left hand catching the right shoulder. Chin on the wrist. Elbow raise. Turn. నడుముని చక్రంలాగా తిప్పండి. కొండల్లాగా పెరిగిపోయిన కొవ్వు మంచు కొండలాగా కరిగిపోవాలి. కరిగి తీరుతుంది. మీ కాన్సన్ట్రేషన్ నడుము దగ్గర పెట్టండి. ల్యాండ్స్కేపింగ్ జరుగుతుంది, గమనించండి. నడుము దగ్గర చెక్ చేసినట్టే. రిలీజ్ ది రైట్, దెన్ ది లెఫ్ట్. కమ్ బ్యాక్, ఇన్హేలింగ్. చేంజ్. నాకేదో అయిపోతుంది, నొప్పులు వచ్చేస్తాయి, పక్కన పెట్టేది. తిరగండి అంతే. Release the left, then the right. Come back. Hands down. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. లెగ్స్ 1 feet apart. హ్యాండ్స్ రొటేట్ చేసి ముందుకు తీసుకోండి. పిడికిలు బిగించండి. 2 పిడికిళ్ళు టచ్ అవ్వాలి. రొటేట్ చేద్దాం. చేతులు లాగండి. రివర్స్. హ్యాండ్స్ డౌన్, ఎక్సేలింగ్. ఇన్హేలింగ్, హ్యాండ్స్ అప్. 2 పిడికిళ్ళు తలపైన కలవాలి. ఆ కలిసిన పిడికిళ్లతోనే కిందకి రావాలి చేతులు. మీ కాన్సన్ట్రేషన్ భుజాల మీద పెట్టండి. బాల్ మూమెంట్ గమనించండి భుజాల దగ్గర. భుజాల నొప్పులు కానీ, ఫ్రోజన్ షోల్డర్స్ కానీ, కాలర్ బోన్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే, మెడ నొప్పులు కానీ, ఈ చేయడం వల్ల హ్యాండ్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ కరిగి ఫ్లూయిడ్ స్టేట్లోకి మారి స్ప్రెడ్ అవుతుంది. భుజాల నొప్పులు కానీ, ఇంకోటి కానీ మొత్తం మొటమయం. రివర్స్. ఇప్పుడు ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది, గమనించండి. Come back, relax. ఒకరి టచింగ్. Ready to? ఇదికి వెళ్ళిపోండి. ఎందుకు అసలు అక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా చేయడానికి?
ఇద్దరు వస్తున్నారు. అబ్బాయి గారు కరెక్ట్ కాదు, మధ్యలోకి వచ్చేయండి. ఇంటికి వచ్చా Get ready for Utkutasana. Left leg, right leg besides the left. Hands Murali posture. ముఖం మీద చిరుమందహాసం. కృష్ణుడి పోస్చర్ అండి. ఇక్కడెక్కడ ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఫిజికల్గా మనకి కనిపించడు కదా. కమ్ బ్యాక్. పోస్చర్లోకి వద్దాం. చేతులు పైన వేసుకోవాలి. రైట్ రిస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. వీలైతే రేజిలేగా బెండ్ ఎట్ ద నీ, బాడీ స్ట్రైట్. ఎట్టి పరిస్థితిలో బాడీ బెండ్ కాకూడదు. లెగ్స్ స్ట్రెంథెన్ అవుతున్నాయి. చేతులు చూడండి, బాడీ ప్యాక్ అయిపోయింది. కమ్ బ్యాక్. రండి మీరు. సుహాసిని చేతులు రమ్మా. మ్యాట్ వద్దు. అలే ఇట్రా అమ్ములు. ఇట్లా కదా మీది కూడా తిరగట్లేదా? పెట్టండి చేతులు స్ట్రైట్. అది అది రైట్. అచ్చా రివర్స్ అట్లా పట్టుకోవాలి. తిప్పండి, రిస్ట్ తిప్పండి. అది అంతే అంతే. నెక్స్ట్ చేంజ్. లెఫ్ట్ బిసైడ్స్ ది రైట్. అటు ఎవరు లేరు. తల్లి ఇటు. మీరు ఎటు నుంచున్నారు? అటే ఫేస్ అటే. ఇంట్లో చేయండి చూస్తాను. ఛాన్స్ ఉందా ఇంట్లో? ఇది ఈ పోస్టర్ చేస్తారా? ఇంట్లో చేస్తారా? అందరి ముందు చేస్తారా? గుడ్ గుడ్ గుడ్. కమ్ బ్యాక్. చేంజ్. లెఫ్ట్ రిస్ట్ రైట్ హ్యాండ్తో. వీలైతే రేజ్ ది లెగ్ అప్, బెండ్ ఎట్ ద నీ. Come back. Hastapadasanam. Left hand on your left hip. Raise the left leg up. Catch the left toe with the right hand. Straighten the leg. Varicose veins to sahamatumayam. Legs లో రక్త ప్రసరణ పెరుగుతుందండి. Come back. Leg change. Come back. All the Hastasana variations. Heels together, legs apart. Hands to go up, inhaling. Bend at the hip. Try to touch the ground. మోకాళ్ళు ఎట్టి పరిస్థితిలో బెండ్ కాకూడదు. With a deep exhalation, palms on the ground. Catch the ankles from behind. With a deep exhalation, forehead to the knee. Next 1 feet apart. Reverse లో పట్టుకోండి. నెక్స్ట్ వీలైనంత వరకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసే కొద్దీ మీ హెడ్ భూమికి దగ్గర అవుతుంది. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. చేతులు నార్మల్ చేయండి.
కాళ్ళని పట్టుకోండి, ఇంకా బెండ్ అవ్వచ్చు. టోస్ట్ని పట్టుకొని ఎక్కడైనా పట్టుకోండి. ఇన్హేలింగ్ కమ్ అప్. లెగ్స్ మెల్లగా క్లోజ్ చేయండి. అది లక్ష్మి గారా, అందరు లక్ష్మిలే కదా ఇక్కడ. ఏ కమాన్, వెంకటలక్ష్మి గారు చూడండి ఎంత బాగా వెళ్ళిపోయారు. అది ఇంకా లెగ్స్ ఎక్స్పెండ్ చేయండి మా. తల వెళ్ళిపోద్ది, భూమి టచ్ అయిపోద్ది. అసలే ఆవిడే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది ఇలా చేయగలుగుతాను అని. స్లోలీ కమాన్. అరచేతులు భూమి మీద పెట్టకండి అమ్మా, కాళ్ళ మీద పెట్టండి. భూదేవి లాగేసుకుంటుంది, మ్యాగ్నెటిక్ పవర్ అంతా అదే కదా, దానివల్లే మనం బతుకుతున్నాం. చాలుమా, చాలు చాలు చాలు, యోగా వస్తుంది. అసలు ఈ స్టేజ్ తమాషా. వృక్షాసనం. బియాండ్ ది రైట్ లెగ్, రేజ్ ది లెఫ్ట్ లెగ్ అప్. లాక్ చేసేయండి ఎల్ షేప్ కోసం. సమ్వేర్ ఆన్ ది థై. హ్యాండ్స్ గో అప్, ఇన్హేలింగ్. రైట్ లెగ్ని స్ట్రెంథెన్ చేస్తున్నాము. వీలైనంత వరకు కనురెప్పలు కొట్టకుండా, చూపు మరల్చకుండా స్ట్రైట్గా చూడండి. కాన్సన్ట్రేషన్, మెమరీ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతాయి. పిల్లలకి హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి దోహదపడుతుంది. చేతులు లాగండి పైకి. కాలెత్తమ్మా. అదే వెనకాల ఒక బీకుడు బీకరా. కాలనీకి ప్రెసిడెంట్ అయితే మాకు సంబంధం లేదు. మా ట్రీట్మెంట్ వేరు, మా ట్రీట్మెంట్ వేరు. అది ఎత్తే ప్రయత్నం చేయి, ఇట్లా చాలు. తర్వాత సంగతి అది. కమాన్ కమాన్. ఆగండి చేతులు. ఈ స్ట్రెచ్లోనే మనకి చెమటలు వచ్చేస్తాయండి. గాలి లేని కారణంగా రావట్లేదు, మనం స్ట్రెచ్ చేస్తున్నాం చూసారా. ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల బాడీలోంచి చెమటలు వస్తున్నాయి మనకి. లాగండి చేతులు. చేతులు అబ్సల్యూట్ స్ట్రైట్ అయిపోవాలి. లక్ష్మి గారు ఏంది ఏమైంది మీకు? చేతులు లాగండి గట్టిగా. బెండ్ అవుతున్నాయి మో చేతులు, బెండ్ అవ్వద్దు. నొక్కేరు నొక్కేరు నొక్కే, చెవురికి నొక్కే. ఎవరికి యాక్సిడెంట్? ఎప్పుడు ఎప్పుడు జమానాది. లేపండి 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 లేపండి. ఏం కాదు ఏం కాదు, నన్ను చూడండి. లుక్ ఎట్ మీ, అంతే. లేపండి లేపండి. కాలు వదిలేయండి. ఎస్ ఎస్ ఎస్. చేతులు చెవులకి సింక్ అయిపోవాలి. పెట్టి ఏం కాదు. ముందు షివరింగ్, ఆ తర్వాత పోతుంది. చలి జ్వరం వచ్చినప్పుడు షివరింగ్ రాదా? అది అది. నన్ను మించిన పేషెంట్ ఎవరున్నారు తల్లి? నెక్స్ట్ చెప్పండి. వీరాసనం కాదు, మయూరాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్, హ్యాండ్ స్ట్రెచ్ స్ట్రైట్. ముందు స్ట్రెచ్ చేయండి, ముందు స్ట్రెచ్ చేయండి. బాబోయ్, ఇప్పుడు ఓన్లీ బాడీని మాత్రమే బెండ్ చేద్దాం. బాడీని మాత్రం బెండ్ చేస్తుంటేనే చెయ్యి కాలు ఆటోమేటిక్గా కొంత లేస్తుంది. దెన్ రైజ్ అప్. రైట్ లెగ్ స్ట్రెంథెన్ అవుతుంది. తొడల దగ్గర నుంచి మొత్తం కొవ్వు కరిగిపోవాలండి. లెగ్ స్ట్రెంథెన్ అవుతుంది అంటే కొవ్వు డిపాజిట్స్ అన్నీ పోతాయి. నమస్కారం ముద్ర, చేతుల ముందుకి. కమ్ బ్యాక్. ఒక అడుగు ఎరక్కెళ్ళండి అమ్మా. లెగ్ చేంజ్. లెఫ్ట్ లెగ్ స్ట్రెంథెన్ అవుతుంది ఇప్పుడు.
హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. Come back and relax. Jump and separate your legs. Trikonasana variations. లాగండి, స్ట్రెచ్ చేయండి చేతులు లాగాలి. ఎస్, చిత్ర ఈజ్ ఆన్లైన్. వెల్కమ్. ఇది కదా పవర్. Come on, start. Right hand to the left leg, left hand to the right leg. ప్రతిసారి శ్వాస వదిలిపెడుతూ కిందకి వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. పొట్టకి తొడకి మధ్యలో ఫైట్, మామూలు ఫైట్ కాదు. శ్వాసని పైకి చూడాలి నాన్న. అదే ప్రతిసారి పైకి రావాలి, పైకి నార్మల్ పొజిషన్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. పైకి లేచిపోయినా అది మళ్ళీ వెళ్ళాలి. హరే కృష్ణ. కమ్ అప్, గో డౌన్. కెమెరా ఎక్కడ పెట్టుకోవాలరా? అచ్చా, దాన్ని ఒక తన్ను దండడానికే. లేట్ కవర్స్ వచ్చి మధ్యలో దూరిపోవడం. వెళ్ళు, మీ పెద్దమ్మ పక్కకి వెళ్ళు. నాకు ఇరువైపులా ఛాంపియన్సే ఉంటారండి. మా సుబ్బయ్య అసలు మూల విరాట్ ఈయన. అసలు యోగా కేంద్రానికి మూల విరాట్ ఈయన. సీదా తప్పించుకోవడం అంటే నేను ఇది. వీరాసనం. రైట్ లెగ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ స్ట్రెచ్ స్ట్రైట్, బెండ్ ఎట్ ద నీ. బాడీ ఎట్టి పరిస్థితిలో ముందుకి వెనక్కి బెండ్ కాకూడదు. మోకాలు వీలైతే వీ షేప్కి వచ్చేయాలి. రైట్ లెగ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. చేతులు పైకి లాగండి. ఏం కాదమ్మా, మీకు ఎప్పుడో జరిగిన సర్జరీలు గురించి చేతి బాధపడేది. ఇది చూడండి, ఇటు అమ్మాయిని చూడండి. అది కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. చేతులు అలాగే. చేతులు ఎందుకు తీస్తారు? బెండ్ ఎట్ ద నీ. లెఫ్ట్ నీని బెండ్ చేస్తున్నాం. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. Come back and relax. ఏమండి, 140 కోట్లు అంటున్నాం కదా మన జనాభా. దాంట్లో 100 కోట్లు తీసేద్దాం. మిగతా 40 కోట్ల మంది ఒక్కసారి ఓంకారం ఎత్తారంటే ఈ టెర్రరిస్టులు ఎక్కడ పోతారో తెలియదు. ఓంకారం పవర్ అది ఎవరు చేయట్లేదు. డిస్కషన్స్ మాత్రం పెట్టుకుంటున్నాం. మనం ఊరుకుంటామా? గ్యాంగ్ మనం అదే కదా, వెనకాల ఉన్న వానరులం కదా మనం. అప్పుడేనా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. లెగ్స్ 1 feet అపార్ట్. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ గడ్డం ఛాతీకి. మెడ దగ్గర స్ట్రెచెస్ గమనించండి. మెడ నొప్పులు మటుమాయం. నొక్కండి. మెడ దగ్గర నర్వస్ సిస్టమ్ స్ట్రెచ్ అవ్వాలి. ఇన్హేలింగ్ కమ్ అప్, ఎక్సేలింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు ది బ్యాక్ బోన్. బాడీ ఎట్టి పరిస్థితుల్లో బెండ్ అవ్వకూడదు. ఓన్లీ హెడ్ మూవ్మెంటే. గొంతు దగ్గర నర్వస్ సిస్టమ్ అంతా స్ట్రెచ్ అవుతుంది. రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. కమ్ బ్యాక్. ఇన్హేలింగ్ డౌన్, ఎక్సేలింగ్. ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ బ్యాక్. ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్ కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. రైట్కి లెఫ్ట్కి టర్న్ చేద్దాం. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. వెంకటేశ్వర గారు తొందర ఎక్కువైపోయింది. శ్వాస విడిచిపెడుతూ రైట్కి. గడ్డము భుజము సమాంతరంగా ఉండాలి. ప్యారలల్ టు ఈచ్ అదర్. లెఫ్ట్ సైడ్ నర్వస్ సిస్టమ్ గొంతు దగ్గర స్ట్రెచ్ అవుతుంది గమనించండి.
స్ట్రెచ్ కాదు, ట్విస్ట్ అవుతుంది. ఏ నర్వ్లో పొరపాటున బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది అనుకుంటే అది తిరుగు లేకుండా రీగెయిన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్. కమ్ బ్యాక్ ఇన్ హేలింగ్ టు ది లెఫ్ట్, ఎక్సేలింగ్. ఈ కాన్సన్ట్రేషన్ మెడ మీద పెట్టండి, ఎలా ట్విస్ట్ అవుతుందో. కమ్ బ్యాక్ ఇన్ హేలింగ్ టు ది రైట్, కమ్ బ్యాక్ ఇన్ హేలింగ్ టు ది లెఫ్ట్, కమ్ బ్యాక్ ఇన్ హేలింగ్ టు ది రైట్, కమ్ బ్యాక్ ఇన్ హేలింగ్. నా 360 డిగ్రీ రొటేషన్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, శ్వాసని విడిచిపెడుతూ గడ్డం ఛాతీకి, లెఫ్ట్ ఇయర్ రైట్ షోల్డర్కి. మెడ మాత్రమే తిరగాలి, భుజాలు ఎత్తద్దు. బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు ది బ్యాక్ బోన్, లెఫ్ట్ ఇయర్ టు ది లెఫ్ట్ షోల్డర్, షిన్ టు ది చెస్ట్. సెకండ్ రౌండ్ రైట్ బ్యాక్, కళ్ళు ఓపెన్ చేసే ఉంచండి. లెఫ్ట్ షిన్. థర్డ్ రౌండ్ రైట్ బ్యాక్, లెఫ్ట్ చెస్ట్. రివర్స్, లెఫ్ట్ బ్యాక్, రైట్ చెస్ట్, లెఫ్ట్. ఏందన్నా చెవిటి వచ్చేవాలి, అది బ్యాక్ వెళ్ళిపోనివ్వండి. బ్యాక్ ఏమైంది, అది ఎంత గొంతు దగ్గర ఆ స్ట్రెచ్ గమనించాలి మీరు. కావాలి కంఠం శంఖంలాగా తయారవ్వాలి, సన్నగా అయిపోవాలి. కమ్ బ్యాక్, రిలాక్స్. రాజుగారి ఆసనం, ఆయన లేరు. కొంగ జపం. Be on the left leg, raise the right leg up, look straight and concentrate. Toes pointing down. Raise the knee up, catch below the knee. Press hard to the stomach, standing position lo Ardha Pavana Muktasanam. Body lo unna toxic gases anni release అయిపోవాలి. నొక్కండి. Come back. Leg change. Catch below the knee. Press hard. నొక్కాలి. Come back. Get ready. Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama. Turn around. Atma pradakshina cheddam. Hare Krishna, Hare Krishna, Hare Rama, 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 Hare Krishna, Hare Rama. మీకు మళ్ళీ చెప్తున్నా, నుంచొని చేయండి, పైకి రానివ్వండి ప్రతిసారి. చెప్పచ్చు కదా, టర్న్ అంటే రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు. చెప్పండి, అయిపోయింది. హరే కృష్ణ, హరే రామ, 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 హరే కృష్ణ, హరే రామ. ఈ తిప్పుడేంటి, ఇంతే కదా, ఇంతే కదా, రౌండ్ తిప్పొద్దు. అది అది కదా కావాల్సింది. ఎక్సెప్షన్ ఇక్కడ. అడిగారు చూడండి, పర్ఫెక్ట్ వెళ్ళిపోతాయి. పైకి ఎందుకు కంట్రోల్, చేతులు ఎందుకు కంట్రోల్ అవుతుంది, చేతులు కంట్రోల్ అవుతుంది. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, చూడండి, హరే రామ, హరే కృష్ణ, హరే రామ. కాళ్ళు ఎందుకు అయిపోయినాయి, అది అది రిలాక్స్. హరే కృష్ణ, హరే రామ.
Heels hitting the buttock. Hands on the hips. వెనకాల టచ్ అవ్వాలి ఇక్కడ. వద్దునాయా, కొంచెం టైం పడుతుంది. రెగ్యులర్గా రండి, మీ వెనకాల అమ్మాయిలాగా తయారు చేసేస్తాం. వెనకాల ముందు అమ్మాయిలాగంటే ఇంక అయిపోతుంది. ఇప్పుడు ఆవిడ భయపడి పారిపోతారు. నన్ను ఎవరు గుర్తుపట్టారు బాబు అని. కనీసం చైతన్య లాగైతే తర్వాత సుహాసిని లాగా, ఆ తర్వాత రాది చూసాలు కదిలిపోతాయండి. జాయింట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. బటక్స్ నుంచి డౌన్ ది లెవెల్ అన్ని ఫ్రీ అయిపోతాయి. రిలాక్స్. గెట్ రెడీ ఫర్ మలాసన. నెక్స్ట్ 1 feet అపార్ట్. మ్యాట్ ఎండ్స్కి పెట్టుకోండి. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. చేతులు పైకి తీసుకోండి. చేతులు కిందకి తీసుకుంటూ కూర్చోండి. బాడీ ఎట్టి పరిస్థితిలో బెండ్ కాకూడదు. అమ్మా, ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టే. సూపర్ అమ్మా. ఎయ్ కమాన్. దెబ్బకు వచ్చింది. అందరు కూర్చున్నారు. ఏందప్ప అవి ఏందో ఇక్కడ బెండికిందమ్మా యాంకిల్ దగ్గర. రండి. అది నేను చేయలేను కాబట్టి దీని మీదకి వస్తాను. కమాన్, స్వింగ్ స్వింగ్. నెక్స్ట్ వేరియేషన్. కూర్చోండి. భోజనాలు ఏం పెట్టట్లేదు. మా సుబ్బయ్య గారు ఏం అరేంజ్ చేయలేదు. ఫోన్ చేసి వచ్చేస్తారు. ఫోన్ చేసి వచ్చేస్తారు. మాకు బయట వద్దు సార్. అరగంట ఇక్కడ వండించుకోవాలి మనం. అంతేగాని ఎక్కడో క్యాటరింగ్ ఇవ్వండి. మీకు నమస్కారం. కమాన్, గెట్ రెడీ. ముందు స్వీట్ పెడతానండి. స్వీట్ తినండి. మాకొద్దు. అదే మాకు స్వీట్ తక్కువ ఉందా బాడీలో. 1 పట్టుకోవద్దు. అది రావాలి. అది చూడండి, మా రాధే మా కృష్ణకుమార్ గారు, మా ఛాంపియన్. ఇక్కడ నాకు అందుకే ఇద్దరు పక్కన అన్ని ఛాంపియన్సే. చూడండి, అంతా ఛాంపియన్సే నాకు, నేను తప్ప. కమాన్ హోల్డ్. బటక్స్ తిరుగులేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. చేస్తారా లేదా? రిలాక్సా? ఏంది అందరు సడన్గా డౌన్ అయిపోయారు. అదే కమా. నువ్వు చేయకుండా మాకు చెప్తా ఏంటంటారా? కాలు ఫోల్డ్ చేస్తూ బ్యాక్ వెళ్ళిపోండి. క్యాచ్ ది టోస్, క్యాచ్ ది టోస్. లాగండి లోపలికి. లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి. తొడల నొప్పులు మటుమాయం. పెల్విక్ రీజియన్ యాక్టివేట్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి న్యాచురల్ ఇన్సులిన్ మైన్యూట్ డ్రాప్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. కమాన్, స్వింగ్ స్వింగ్. అది మాట్లాడుతున్నాయి. అవి వినబట్లేదు అంటున్నారా? స్వింగ్. బటక్స్ పైకి లిఫ్ట్ చేయండి. ఆ జెంటల్ టచ్ చాలా ఉపయోగం. కిడ్నీస్ 100% సేఫ్. యూరిన్లో ప్రోటీన్ లాస్ అరికట్టబడుతుంది. యూరిన్లో స్మెల్ కానీ ఎల్లోయిష్ కానీ మొత్తం క్లీన్ అయిపోతాయి. రిలాక్స్. పడుకోండి. శవాస.
శవాసన అంటే లెగ్స్ 1.5 feet apart, హ్యాండ్స్ 6 inches away from the body. అరచేతులు ఆకాశానికి. 3 deep exhalations, normalize your breathing. Both the legs together, hands touching the body. 30 degrees up. Direct impact. పొత్తి కడుపు కండరాల మీద. హోల్డ్ చేయండి. 60, 90. Now catch the toes. మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి క్యాచ్ చేసి మళ్ళీ స్ట్రైట్ చేయండి లెగ్స్ని. పెరుగుదల పైకి, పెరుగుదలకి భూమికి గ్యాప్ వచ్చింది. మొత్తం మీ బ్యాక్ మాత్రమే భూమి మీద ఉంది. బ్యాక్ పెయిన్స్కి చెక్ పెడుతున్నారు. స్కోలియోసిస్ ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ బోను జనరల్గా 15 to 17 degrees ఉంటుంది బెండ్ మనకి. అది పెరిగి 45, 49 degreesకి వెళ్ళిపోతుంది. మెడ సైడ్కి పడిపోతుంది. దానికి చెక్ పెడుతున్నాం. సెపరేట్ యువర్ లెగ్స్. ఎంత వీలైతే అంత గజ్జల దగ్గర నుంచి మీకు స్ట్రెచ్ వస్తుంది, గమనించండి. స్వింగ్, ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. రిలీజ్ అండ్ రిలాక్స్. Get ready. Legs together. Legs together. 30, 60, 90. Up. Whole body up. Sarv Anga Asan. అన్ని అంగాలు యాక్టివ్ మోడ్లోకి వచ్చేసినాయి. సర్వాంగాసన్. రైజ్ అప్, రైజ్ అప్. సార్ మెల్లగా మెల్లగా, సురేష్ గారు మెల్లగా. అబ్బా 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 అబ్బా. ఇదండి ప్రయత్నం అంటే, అది మామూలు కాదు. అచీవ్ చేశారు టార్గెట్, తిరుగులేదు. హలాసన. లెగ్స్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ అలా బెండ్ చేసేయండి. అది సుహాసిని, సూపర్. ఎస్ 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 ఎస్. బాబా మా సురేష్ గారు ఇద్దరు ఛాంపియన్స్ అండి. 70 ఏళ్ళు. ఓపెన్గా గర్వంగా చెప్తున్నా, మామూలు కాదు. స్లోలీ కమ్ బ్యాక్. బ్యాక్ ముందు సపోర్ట్ ఇవ్వండి. బ్యాక్ గ్రౌండ్ మీద ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేయండి హ్యాండ్స్. ఇదిగోండి ఇక్కడ డెమాన్స్ట్రేషన్. అది ఆ స్లోగా చూడండి ఎంత పవర్ఫుల్గా వస్తున్నారు. అది అది ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఎక్సలెంట్ మా. బ్రిడ్జ్ పోస్చర్కి వెళ్దాం. చేతులు సపోర్ట్ తీసుకొని, చేతులు సపోర్ట్ తీసుకోండి. చేతులు సపోర్ట్తో వెరీ కంఫర్టబుల్. ఇక్కడ నుంచి లెగ్స్ టుగెదర్, టోస్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. టోస్కి గ్రౌండ్ టచ్ అవ్వాలి అంటే మెల్లగా ఒక్కొక్క దాన్ని 2 చేతులు తీసుకొని ఇప్పుడు మిడిల్ పోర్షన్ లిఫ్ట్ చేసేది. మిడిల్ పోర్షన్ స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. టోస్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. మోకాళ్ళు బెండ్ కాకూడదు. లేదా ఇగో అంతే కదా. అది టోస్ టు టచ్ ది గ్రౌండ్. అది ఈ పవర్ వేరురా. ఈ దగ్గర చటా గోసలేదు. ఇంకేంది నానా, టోస్ టచ్ అవ్వాలి. అది అది కదా పవర్. ఇది ట్రై ట్రై నానా, టోస్ టచ్ అవ్వని పద్మ, టోస్ టచ్ అవ్వాలి. కమాన్ కమాన్. అది 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 కదా. దట్ ఈస్ ది పవర్. రామరాజు గారు ఎలా తీస్తారు. ఎస్ సుహాసిని, పర్ఫెక్ట్. కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. లెగ్స్ సెపరేట్ చేద్దాం. లెగ్స్ సెపరేట్ చేయండి. ఇది చేయొచ్చు దగ్గరగా చూ, ఏం కాదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ,
Right hand go up. Inhaling, look up. Exhaling, bend and catch the left toe. With a deep exhalation, forehead to the knee. Come back. Change. Change. Keep going. Come back and relax. This is relaxation. Legs together. Raise your hands up. Bend at the hip. Catch the toes. Look up. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. అన్న ఇటు తిరగండి. డెమోన్స్ట్రేషన్ మాకు కావాలి. Catch sideways. With a deep exhalation, forehead to the knee. ఛాంపియన్స్ అంటే ఇది కూడా చూపించరా ఒకసారి కెమెరా దీపో నీకు పని పెడుతుందా నువ్వు ఉన్నప్పుడల్లా కెమెరాని ఛాంపియన్స్ అని చూపించు అది వెళ్ళిపోయారు ఈ మోచేతులు కూడా ఇలా బెండ్ వెరీ కంఫర్టబుల్ అనమాట అది అక్కడ మణిగారు సూపర్ రాధే రాధే దగ్గరికి వెళ్ళు క్లోజ్ అప్ సుహాస్ని కూడా బ్యూటిఫుల్ మీ అమ్మని అక్కర్లేదు దొంగలు గెట్ రెడీ బద్దుకోండి ఆసన్ తీసుకోండి ఎంత లోపల తీసుకుంటారు ఈజ్ టు టచ్ ది బటక్స్ స్వింగ్ టార్గెట్ నీస్ టు టచ్ ది గ్రౌండ్ రమ్యాకి సూపర్ ఉంటుంది మామూలుగా చేయదు Come back and relax. Pranayam. Exercise with oxygen. నాకు మెసేజ్లు పెడుతున్నారండి మాకు అది కావాలి ఈ ఆసనం కావాలి అని ఇక్కడ ఓపెన్గా చెప్పేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు కూడా మళ్ళీ సెపరేట్గా పింక్ చేయండి ఈవినింగ్ వీలైతే డెమాన్స్ట్రేషన్లో మీకు నేర్పిస్తాను ఇక్కడ ఇవే జరుగుతాయి నో అడిషనల్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో ఉంటారు ఇప్పుడు చూడండి ఈ కాలనీ ప్రెసిడెంట్ ఈరోజే వచ్చారు తీశారంటే ఇప్పుడు రేపటి నుంచి మానేస్తారు కనుక ఇవి జనరల్గా చేసేవి మాత్రమే ఈ టైంలో చేస్తాం టు కీప్ అవర్ సెల్ఫ్ హెల్దీ దాంతో వెల్దీ ముక్కుపటల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి చల్లటి గాలి పీల్చుకుంటున్నాం వేడి గాలి విడిచిపెడుతున్నాం బ్రీతింగ్ నార్మల్ అవ్వాలి భస్త్రిక ప్రాణాయామం చేద్దాం చెస్ట్ లెవెల్ బ్రీతింగ్ శ్వాస తీసుకుంటున్నప్పుడు కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి శ్వాస పైకి వెళ్తుంది అంటే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది చెస్ట్ ఎక్స్పాన్షన్లో క్యాన్సర్ కణాలు బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు ఉంటే సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి బాడీ రైజ్ అవుతుంది సైనసైటిస్ హెడేక్ మైగ్రేన్కి చెక్ పెడుతున్నాము న్యూరో సిస్టమ్ ప్రక్షాళనం అయిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ శ్వాస కిందకు వస్తుంది బాడీ నార్మల్ పొజిషన్కి వస్తుంది బెలూన్ని పట్టుకొని ఊదితే ఎలా బల్జ్ అవుతుందో మన బాడీ ఆక్సిజన్తో అలా బల్జ్ అవ్వాలి ఎలాస్టిసిటీ ఉందండి మన బాడీకి బోన్స్కి కూడా కొత్త గొప్ప ఇలాస్టిసిటీ తీసుకొస్తున్నాం మనం ఈ ప్రక్రియ ద్వారా
రోడ్డుకి ఇరువైపులా ఉండే స్తంభాలు కూడా గాలికి బెండ్ అయిపోతాయండి. అంత ఫోర్స్గా గాలి వచ్చినా అది మన బాడీలో సృష్టిస్తున్నాం, కాకపోతే కంట్రోల్డ్గా తీసుకెళ్తున్నాం. ఏది బెండ్ అయిపోకూడదని. అంత సునామీ రావాలి బాడీలో. ఎంత రస్టెడ్ అయినా దాని ఫైర్ మీద పెడితే ఆటోమేటిక్గా ఎంత కావాలంటే అంత బెండ్ అయిపోవచ్చు, ఎంత సన్నగా చేయాలంటే అంత సన్నగా అయిపోవచ్చు. మన బాడీలో అంత ఫైర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆక్సిజన్ ద్వారా లోపల ఉన్న టాక్సిక్ గ్యాసెస్ తగిలి ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల లోపల ఉన్న రుగ్మతలన్నీ పటాపంచలు, భస్మమే, ఆప్షన్ లేదు. ఫ్యాట్ కరిగిపోతుంది, తిరుగులేదు. స్టవ్ మీద గిన్నెలో నెయ్యి వేస్తే ఎలా కరిగిపోతుందో అలా ఫ్యాట్ కరిగిపోవాలంటే బాడీలో. సెకండ్ వేరియేషన్ చేద్దాం. ముక్కుకి ఇరువైపులా ఉన్న కండరాలు, పైన నోస్కి బోన్ అండి, నోస్కి ఇరువైపులా మజిలే ఉంది. ఆ మజిల్ని దీర్ఘంగా తీస్తే సౌండ్ వస్తుంది. జలుబు చేసినప్పుడు ముక్కు చీదుతాము, అది రివర్స్. ఇప్పుడు చెమటలు వస్తే క్లాత్ యూజ్ చేయొద్దు, చేతులతోనే తీయండి. గెట్ రెడీ ఫర్ అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేద్దాం. మీరు అటు ఇటు కాకుండా కూర్చున్నారేంటి లక్ష్మి గారు? అటన్న కూర్చోండి, ఇటన్న కూర్చోండి. ఇదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్. అది అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. హార్ట్ని నేచర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేస్తున్నాం. హార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్న 5 బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బాక్స్ ఉంటే సునామీతో కొట్టుకుపోయినట్టుగా పోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్న హార్ట్లో పొరపాటున ఏదైనా హోల్స్ ఉంటే పూడుకుపోతాయి. హార్ట్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. పల్స్ రేట్ 72 బీట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద పెట్టండి. మనోనేత్రంతో మీ హార్ట్ని పరికించి చూడండి. హార్ట్ చేసే శబ్దం కూడా మీ చెవులకి వినిపించాలి. హార్ట్ మూమెంట్ మీరు గమనించవచ్చు. అంత పవర్ఫుల్ పోస్చర్ అండి అనులోమ్ విలోమ్. హార్ట్ అటాక్ వచ్చిన డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు నార్మల్ పొజిషన్కి వచ్చేదాకా సిపిఆర్ చేసి ఆ తర్వాత వాళ్ళతో స్పాట్ మీద చేయించండి అనులోమ్ విలోమ్. కంటిన్యూస్గా నార్మల్ మనిషి అయిపోతాడు, తిరిగేలేదు. రిలాక్స్. లెట్ us go for నాడీ శోధన్ ప్రాణాయామం. 72,000 నాడీల్ని క్లీన్ చేసేద్దాం. రైట్ నాస్టిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్టిల్తో దీర్ఘంగా శ్వాస తీసుకోండి. బాడీని మొత్తం బల్జీ చేసేయండి. పీక లోతుల వరకు ఆక్సిజన్ నింపేయండి. హోల్డ్ చేయండి. బాడీలో సునామీ సృష్టిస్తున్నారు. 10 సార్లు సునామీ సునామీ అంటున్నా అంటే లంగ్స్ డయాఫ్రమ్ మొత్తం క్లీన్ అయిపోతున్నాయి ఆక్సిజన్ వల్ల. అంటే జీవితంలో 40 ఏళ్ల పాటు ఎవడైనా సిగరెట్ తాగి ఉంటే వాళ్ళ లంగ్స్ ఎలా ఉంటాయో తెలుసు మనకి.
ఇది 40 డేస్ ప్రోగ్రామ్ చేస్తే మళ్ళీ సిగరెట్ తాగక ముందు ఎలా ఉండేవో లంగ్స్ అంతా క్లీన్ అయిపోతాయి. 40 డేస్ మార్నింగ్ ఈవినింగ్ డోసేజ్ ప్రకారం చేయాలి. అంత పవర్ ఉంది. హోల్డ్ చేయండి. ఇంకా హోల్డ్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్తో దీర్ఘంగా వదిలేయండి. ఎంత దీర్ఘంగా అంటే చెవులు బ్లాక్ అవుతాయి, ముఖంలోకి మొత్తం రక్త ప్రసరణ కాన్సన్ట్రేషన్ జరుగుద్ది, లోయర్ లిప్లోకి బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుంది మనకి. అంత డీప్గా వదిలేస్తాం. అసలు కొంచెం ఆక్సిజన్ కూడా బాడీలో ఉంచుకోం. ఇంకా నా వల్ల కాదు అయిపోయింది అన్నప్పుడు గుటక మింగండి, చెవులు క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత బ్రీతింగ్ నార్మల్. అట్లీస్ట్ 5 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటే కానీ నార్మల్ పొజిషన్కి రాదు. మళ్ళీ రిపీట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగారు అనేది లంగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. లంగ్ కెపాసిటీ పెంచాలి అంటే హోల్డ్ పవర్ పెంచాలి. ఇంకొకసారి చేద్దాం. గమనించండి, హోల్డ్ చేసినంతసేపు బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది, గాల్లో తేలిపోతుంది అన్నట్టుగా ఉంటుంది మీ బాడీ. ఎందుకంటే బెలూన్ని బల్జ్ చేసి దానికి దారం కట్టి వదిలేయండి, కిందకి రాదు. కాసేపు గాల్లో ఆడుకుంటుంది అది. మన బాడీ పరిస్థితి కూడా అది. బాడీ నింపేశాము అంటే బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. శీతిలి బుడాపా బ్రహ్మరి నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం, హోల్డ్ చేస్తాం. ఈసారి బుగ్గలు కూడా బల్జ్ అయిపోతున్నాయి, మొత్తం మజిల్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, ప్రతి అణువుకి ఆక్సిజన్ అందుతుంది. హోల్డ్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేస్తాం. థైరాయిడ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సే లేదు, పరిగెత్తి పారిపోతాయి. వోకల్ కార్డ్స్ ట్యూన్ అవుతాయి, మీ మాట వినసొంపుగా తయారవుతుంది. ధ్యానం చేసేదానికి కావలసిన ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది. కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా కుదురుతుంది. అందరిది ఫస్ట్ రౌండ్ అయిపోయాక అందరికి కలిసి చేద్దాం. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. స్టార్ట్. నోట్లో అదిమి పట్టిన ఒక్క ముదటను వదిలేయండి. మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. రిలాక్స్. రిపీట్ చేద్దాం ఇంకోసారి.
సూర్య కిరణాలు చూడండి ఎంత అద్భుతంగా మన మీదకి ప్రసరణ జరుగుతుందో. శీతకారి ఇన్ బిట్వీన్ ద పళ్ళని బిగించి జెట్ స్పీడ్లో పళ్ళ మధ్యలోంచి తీసుకుంటున్నాం, ముక్కు ద్వారా వదిలేస్తున్నాం. కంఠం శంఖంలాగా తయారవుతుందండి, గొంతు దుడితికి గురవుతుంది, నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతున్నాయి. ముఖంలోని మజిల్స్ని మీరు స్ట్రెచ్ చేస్తున్నారు, ముఖం చిట్లిస్తున్నారు కాబట్టి. చెస్ట్ దగ్గర నుంచి మీరు స్కిన్ పైకి రైజ్ చేస్తున్నారు, బాడీ టైట్ అవుతుంది. రిలాక్స్. బాడీని సెట్ చేసుకోండి, హ్యాండ్స్ని సెట్ చేయండి. ధ్యానం చేద్దాం. యోగాలో అతి ముఖ్యమైన ఘట్టం. దానికి కావాల్సినవన్నీ చేసాం. ఆసనాల ద్వారా బాడీని సర్వీసింగ్ చేసాం, ప్రాణాయామం ద్వారా ఇంటర్నల్ క్లీనింగ్ చేసాం. సో మన బాడీ మైండ్ రెండు కోఆపరేట్ చేస్తాయి ధ్యానం అనే ప్రక్రియకి. ముక్కు పట్టల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నారు, వేడి గాలి విడిచిపెడుతున్నారు. పంచభూతాల సాక్షిగా వాయుదేవుడు పలకరిస్తున్నాడు, గమనించండి. ప్రకృతి వడిలో సేద తీరుతున్నామండి. ఉదయించే సూర్యుడి కిరణాలు మన మీద ప్రసరణ జరుగుతోంది. రేడియో ప్రసారాల్లాగా సూర్యుడి ప్రసారం, అది మనకి ప్రసాదమే. చల్లటి గాలి పీల్చుకుంటున్నారు, వేడి గాలి విడిచిపెడుతున్నారు. బుధవారం దశమి. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి. కాషాయ వర్ణంలో ధగధగా మెరిసిపోతున్న ఆ సూర్య భగవానుడి ప్రతిమని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. చటుక్కున కాణిపాకం వెళ్ళిపోదాం. ఆ తిరుమల కొండలు చూడండి. శ్రీనివాసుడు అక్కడ సేద తీరుతున్నాడు అన్నట్టుగా ఆ పడుకున్న పోస్చర్ గమనించండి. ప్రకృతి, నేచర్ అంటేనే భగవంత్ స్వరూపం. తొమ్మిదవ అధ్యాయం 10వ శ్లోకం చెప్తుందండి. శ్రీకృష్ణ పరమాత్మ, నేనే ఈ ప్రకృతిని సృష్టించాను, దాంట్లో జరిగే సయ్యాటలన్నీ నేనే చేయించాను, కానీ నేను ప్రేక్షక పాత్ర మాత్రమే, నేను దాంట్లో భాగం కాదు అని చెప్తున్నాడు. మనం చెయ్యాలి కదా, మనం చేస్తేనే అన్నీ జరుగుతాయి. మనకి సాటిస్ఫాక్షన్ కావాలంటే చూస్తే కాదండి, చేస్తే వస్తుంది. కాణిపాకం చేరుకున్నాం. యోగాభ్యాసం చేసేవాళ్ళు మాత్రమే ఉన్నాం, గమనించండి. స్వామివారికి సపరిచర్యలు చేద్దాం. నీటితో అభిషేకం చేయండి. విఘ్నాలకి అధిపతి, మీ దగ్గరున్న బట్టతో ఆ తడిని అద్దండి. యజ్ఞోపవీతం సమర్పించండి. వస్త్రాలు ధరింపజేయండి. కుడుములు, ఉండ్రాళ్ళు, దీప ధూప నైవేద్యాలు సమర్పించండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनम्। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री वेदपुरुषाय नमः। ओम
శ్రీ గురుభ్యో నమః. ఆయనే మనకి గురువండి. అకాడమిక్స్లో మంచి మార్కులు రావాలన్నా, సరస్వతి దీక్షకి అన్నా ముందు గణపతి స్తోత్రం పఠిస్తాం, గణపతిని పూజిస్తాం. గణపతికి ఇరువైపులా ఆసీనులై ఒక్క నిమిషం పాటు ధ్యానం చేద్దాం ఆయన సమక్షంలో. ధ్యానంలోంచి కాణిపాకంలోనే ఉన్న గణపతి దగ్గర నుంచి కళ్ళు ఓపెన్ చేసే స్వామివారిని పరికించి చూడండి. సాష్టాంగ దండ ప్రమాణం చేయండి. స్వామివారి ప్రతిమని అందుకొని చిక్కను బొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మీ ధ్యాసని నుదుటి మీదకి షిఫ్ట్ చేయండి. అర్ధనారీశ్వరుడు ఢమరుకంతో తాండవం మొదలుపెట్టేశారు. శివుడి అంశ, శివుడి పుత్రుడైన గణేశుణ్ణి మనం ప్రార్థిస్తే శివుడు ఊరుకుంటాడా? నేను కూడా ఉన్నాను కదా అని గమనించండి. ఆ వారి శుతిమెత్తటి పాదాలు మనకి స్పర్శ తెలుస్తోంది నుదిటి మీద. అర్ధనారీశ్వరుడి తాండవం చేస్తున్న శుతిమెత్తటి పాదాల స్పర్శ నుదిటి మీద తాకుతోంది. ఈ ధ్యాసని సహస్రార చక్రం సెంటర్ ఆఫ్ ది హెడ్కి షిఫ్ట్ చేయండి. ముక్కోటి దేవతలు అమృత భాండంతో రెడీగా ఉన్నారు. సన్నటి ధారగా జార విడుస్తున్నారు. గమనించండి. తడిచి ముద్దైపోతున్నాం. చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ముక్కోటి దేవతలకి నమస్కారం చేయండి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. అది మామూలు అమృతం కాదండి. అమృతం అంటేనే అదొక విశిష్టత. మైన్యూట్ డ్రాప్ టచ్ అయినా చాలు అనుకునే పరిస్థితిలో మన మీద వర్షంలాగా కురుస్తుంది. ముక్కోటి దేవతలకి నమస్కారం చేసి మీ ధ్యాసని నుదిటి మీదకి తీసుకొచ్చేయండి. అర్ధనారీశ్వరుని మనం పట్టించుకోవడం ఆగడు. అక్కడి నుంచి కనుబొమ్మ మధ్యలోకి విఘ్నాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు. మీ ధ్యాసని ముక్కుపుటల దగ్గరికి తీసుకొచ్చేయండి. రెండు చేతులు ముఖం దగ్గర జోడించండి. అరచేతుల్ని మామూలుగా కాదండి, అంత వేడి రావాలి. చేతికి మధ్యలో ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. అన్నంత వేడి తీసుకురండి. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టండి. కళ్ళలో ఉన్న రుగ్మతలన్నీ పటాపంచలైపోతాయి. కళ్ళ మీద మెల్లిగా మసాజ్ చేయండి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుంది. అవి అరచేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డాన్ని పైకెత్తి ఆకాశాన్ని చూడండి. మోకాళ్ళ మీద కూర్చోండి. ఉష్ట్రాసనంలో వేరియేషన్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ పామ్ని లెఫ్ట్ హీల్ మీద పెట్టండి. బాడీ
Turn change. Right hand on the left palm. Turn and look back. నీ పాదాల్ని చూడగలగాలి. Come back. Hand up, right hand up. Left palm on the right heel. Turn and look back. Come on, change. Fast. Change. 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 Come on. Speed up. Speed up. Tachawali. Bas. Suhasini. Come on, speed up. Appa. మెల్లగా. ఆహా. ఓహో. Come on, speed up. ఏదైనా నువ్వు చేస్తే పక్కన నుండి చేస్తావు. One. Hare Krishna. Hare Rama. Hare Krishna. Hare Rama. Come on. ఇప్పుడు రెండు చేతులు రెస్పెక్టివ్ పామ్స్ ఆన్ ది రెస్పెక్టివ్ హీల్స్. పొట్టని ముందుకి తన్నండి. కమ్ బ్యాక్. గెట్ రెడీ. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. సౌండ్ రావట్లేదు. నామం చెప్పడానికి సౌండ్ రాదా? మార్నింగ్ అంటే మాత్రం అరుస్తారా? హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హర 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 మహాదేవ శంభో శంకర. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అరే